తన కోసం, తన కుటుంబం కోసం పార్టీకి అవసరమైన ఆ సీట్ వదిలేసింది. ఎందుకంటే అక్కడ గెలిచింది. పలు దఫాలు గెలిచినటువంటి సీట్ కదా. అది అట్లాంటి సీటే ఈవిడ ప్రయారిటీ ఇవ్వలేదు. అది తన కుటుంబం కోసం. రెండవది దానికి బదులుగా రాజమండ్రి తీసుకుంది. అంటే తన కోసం. అది ఆవిడ ఇంట్రెస్టే. ఆవిడ మొదటి నుంచి ఆ ఇంట్రెస్ట్. ఇంతకుముందు రాజంపేట నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు కదా. అవును. అంటే ఇక్కడ కూడా మళ్ళీ వైజాగ్ కూడా ఓటమి పాలయ్యారు. వైజాగ్ అయ్యారు. అంటే ఇక్కడ కూడా సాహసమా లేదంటే ఒక పరీక్ష? ఇప్పుడు పొత్తు ఉంది కదా. ఒకటి తెలుగుదేశం పార్టీతో పొత్తు కాబట్టి, తెలుగుదేశం పలు దఫాలు గెలిచిన సీటు కాబట్టి గ్యారంటీ గెలిపిస్తుంది. చంద్రబాబు గారు ఫస్ట్ టాస్క్ బీజేపీలో గెలిపించాల్సిన బాధ్యత చిన్నమ్మదే. అవును. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఫస్ట్ టైం అనుకుంటా ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం, అందులో భారతీయ జనతా పార్టీ. అక్కడ ప్రత్యర్థి కూడా చాలా బలమైన వ్యక్తి. మిథున్ రెడ్డి మీద గెలవడం అంటే కొంచెం పరీక్ష అని చెప్పాలి. అంటే అది చూసి ఇచ్చారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి? అంతకు మించి లేక ఇచ్చారా ఆయనకు కూడా? అంటే కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, మిథున్ రెడ్డి ఒక ఎంపీ. అంతే. ఆ రేంజ్ లో చూస్తే, డిజిగ్నేషన్ పరంగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి చాలా పెద్ద వ్యక్తి. కాకపోతే పార్టీ పరంగా బలం చాలా తక్కువ. అవును. గతంలో ఈ తెలుగుదేశంతో పొత్తులో